హాయ్ ఎవ్రీవన్, ఇవాళ మీకు కోకోనట్ రైస్ చేసి చూపిస్తున్నాను. చాలా ఈజీగా మనకి 20 హైలో మనం సెక్విక్ లిడ్ పెట్టి ఒక 2 మినిట్స్లోనే మనకి రైస్ అయిపోతుందండి. ఇక్కడ వచ్చేసి మనము 20 హై ఫ్రీ హీట్ చేస్తున్నాను. ఫ్రీ హీట్ తర్వాత మనం వితౌట్ ఆయిల్ చూపిస్తున్నాను నేను ఇవాళ మీకు. ఇప్పుడు మీకు ఆడియో ఫ్రీ హీట్లో పెట్టేసామనుకోండి, మనం ఎక్కువ ఓవర్ హీట్ అనేది అయ్యింది అవ్వలేదు అనేది లేకుండా మనల్ని పిలుస్తుందండి, బీప్ సౌండ్ వస్తుంది. అప్పుడు మనకి బీప్ సౌండ్ రాగానే స్టవ్ బంద్ ప్రాసెస్ చేయొచ్చు. హీట్ అయిపోయిందండి. ఇప్పుడు మనం ఆడియో దమ్ తీసేసుకొని మనం ఏంటంటే స్పైసెస్ అనేది యాడ్ చేసుకోవాలా. చెక్క లవంగం అన్నీ ఇది యాడ్ చేసుకున్న తర్వాత ఆనియన్ ఒకటి, గ్రీన్ చిల్లీసు ఇవి కొంచెం మనకు ఫ్రై అవ్వనివ్వాలి. ఇవన్నీ చక్కగా ఫ్రై అయ్యాయండి. ఇప్పుడు ఇందులో మనం 60 వరకు వచ్చింది. ఇప్పుడు ఫ్రై అయిపోయినాయి. ఫ్రై అయిపోయిన తర్వాత మనము 1 కప్పు రైస్ తీసుకుంటే ఒక హాఫ్ కప్ అనేది వేసి ఉంచాను. 1 కప్పు రైసు, హాఫ్ కప్పు వాటర్ వేసాను. ఇందులో వచ్చేసి 1 కప్పు మిల్క్ అనేది కోకోనట్ మిల్క్ అండి. ఇది కూడా నేను యాడ్ చేసేస్తున్నాను. తగినంత సాల్ట్ యాడ్ చేస్తున్నాను. తర్వాత మనం కొంచెం కొత్తిమీర, ఇవన్నీ ఒక్కసారి బాగా మిక్స్ చేసేసుకొని మనం లిడ్ అనేది క్లోజ్ చేసుకోవాలి. చాలా ఈజీ అండి, మనం చేసుకోవడం కూడా చాలా హెల్త్కి కూడా మంచిది కోకోనట్ రైస్ అని. ఇప్పుడు మనం సెక్విక్ లిడ్ అనేది క్లోజ్ చేద్దాము. క్లోజ్ చేసేసి మనం ఆడియో దమ్లో ఒక నిమిషం బాబ్జీ. ఇప్పుడు ఆడియో దమ్ సెట్ చేస్తున్నానండి. ఆడియో దమ్లో సాఫ్ట్ మనం 1 మినిట్ పెట్టుకుంటే అయిపోతుంది. 1 మినిట్లో మనం చాలా ఈజీగా హెల్తీగా కోకోనట్ రైస్ అనేది ప్రిపేర్ చేసుకోవచ్చు. మనం ఆయిల్ లేదు, గీ లేదు, చాలా టేస్టీగా ఉంటుందండి. మీరు కూడా ఇలాంటిది ట్రై చేయొచ్చు.